ఇక అయోధ్యలోని లతా మంగేష్కర్ సర్కిల్ వద్ద నుంచి మరింత సమాచారం రైట్ సంతోష్, ప్రస్తుతం నేను ఇక్కడ లతా మంగేష్కర్ సర్కిల్ దగ్గర ఉన్నాను. ఇది అయోధ్యలోని అతిపెద్దమైనటువంటి జనం అంతా కూడా కలవడానికి అనుకూలంగా ఉన్నటువంటి స్పేస్. ఆ తర్వాత ఇక్కడి నుంచే మొత్తం అంతా కూడా మన కెమెరామ్యాన్ విశ్వపాల్ చూపిస్తారు. ఇక్కడ ప్రధానమంత్రి మోడీ ఈ యొక్క విగ్రహ ప్రతిష్టాపనకి కొద్ది నెలల ముందు ఈ యొక్క చౌరస్తాను ఓపెన్ చేయడం జరిగింది. లతా మంగేష్కర్ చౌరస్తాగా దీన్ని నామకరణం చేశారు. సంస్కృతి సంగీత కళాకారులందరికీ కూడా అయోధ్య ఎప్పుడూ కొలువై ఉంటుందన్నటువంటి దాన్ని ఒక ఇదిగా చూపిస్తూ ఈ యొక్క లతా మంగేష్కర్ సర్కిల్ పేరు మీద ఈ వీణ గుర్తుతో ఉన్నటువంటి ఈ యొక్క సింబల్ని ఏర్పాటు చేస్తూ ప్రత్యేకమైనటువంటి చౌరస్తాగా ఏర్పాటు చేశారు. ఈ చౌరస్తాకు చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రస్తుతం ఈ చౌరస్తా నుంచి రైట్ సైడ్ వెళ్తే ఖచ్చితంగా సరియు నది ఒడ్డు వస్తుంది. నేరుగా వెళ్తే మన కెమెరామ్యాన్ విశ్వపాల్ చూపిస్తున్నారు. ప్రస్తుతం సూర్యుని మాదిరిగా ఏవైతే లైట్లు వెలుగుతూ ఉన్నటువంటి ఈ మార్గం ఏదైతే ఉందో ఈ మార్గం అంతా కూడా ఈ అయోధ్యలోకి ఎంటర్ కావడానికి అత్యంత కీలకమైనటువంటి ప్రాంతం. ఆ తర్వాత ఎయిర్పోర్ట్ వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, ఆ తర్వాత లక్నో నుంచి వచ్చే ప్రధానమైనటువంటి మార్గం కూడా కావచ్చు. అందరూ కూడా పగలు రాత్రి అని తేడా లేకుండా 24 గంటల పాటు కూడా అందరూ కూడా సముద్రం అంత జనం ఇక్కడ అయోధ్యలో ఏకమవుతున్నారని చెప్పవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. మరి 22వ తారీఖున పూర్తి స్థాయిలో బాలరాముడి విగ్రహ పునఃప్రతిష్టాపన ఉన్నటువంటి నేపథ్యంలో అందరూ కూడా దాన్ని నేరుగా చూడాలన్నటువంటి ఆలోచన, దాంతోపాటు 1992 సంఘటన డిసెంబర్ 6 సంఘటనకి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు కూడా కరసేవకులుగా కూడా ఇక్కడంతా వచ్చి చేరుకుంటున్నారు. ప్రధానమంత్రి మోడీ ఫోటోలతో సైకిల్ యాత్ర చేసే వాళ్ళు కొద్దిమంది అయితే మరికొద్ది మంది మాత్రం పాదయాత్ర చేసుకుంటూ వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. సో వారితో మాట్లాడదాం, కొద్దిమందితో మాట్లాడదాం. साहब आप कहाँ से आया? इतना साइकिल में रथ यात्रा आने को क्या मुश्किल है सर? ये साइकिल से कार सेवकों के सम्मान में साइकिल यात्रा दिल्ली से चल के अयोध्या आए हैं और ये पूरा हमारा जो विवरण है देखिए, आगे गौर कीजिए. ये हमारा पूरा जो है राम मंदिर का संघर्ष हमने साइकिल पे लगाया है. दिसंबर 6 पे रहता है 1992 से. नहीं, हम तो उस दिन को याद करके हम जो है कि उस दिन को याद कर रहे हैं जो कार सेवकों पे गोली चली, जिसको जेल में बंद कर दिया गया, जो राम भक्ति के जुर्म में जो है लोगों को जेल में बंद किया गया. तो आज मोदी जी के नेतृत्व में और योगी जी के नेतृत्व में और सारे कार सेवकों का ये त्याग तपस्या बलिदान है कि अयोध्या में भव्य राम मंदिर बन रहा है और आज अयोध्या स्वर्ग की तरह जो है कि सजा हुआ है. ऐसा लग रहा है कि हम लोग स्वर्ग में है. तो ये विकास जो है तो आपका अभी अयोध्या स्वर्ग तरफ दिखता है. बिल्कुल बिल्कुल, अगर भारत में कहीं स्वर्ग है तो अयोध्या में है. और अयोध्या में देख सकते हैं जिस तरह का माहौल है, खुशी का माहौल है, सभी लोग उत्साहित हैं. तो ये प्रभु श्री राम की कृपा है कि सभी लोग जो है कि उत्साहित है और खुश हैं. आज ప్రజలు ఇక్కడ చేరుకుంటున్నటువంటి వాళ్ళంతా కూడా ఒక ఎమోషనల్ గా ఉన్నారు. అయోధ్య రాముని నేరుగా చూస్తామని మేము అనుకోలేదు. 1992 సంఘటన ఏదైతే జరిగిందో ఆ సంఘటన జరిగిన తర్వాత రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో ఇక్కడ విగ్రహ స్థాపన కానీ రామాలయ నిర్మాణం కానీ జరుగుతుందో లేదో అన్నటువంటి ఒక అనుమానం ఉండే. కానీ మేము జనవరి 22వ తారీఖున నేరుగా ఇక్కడికి వస్తున్నామనేటువంటి ఒక ఉద్విగ్న క్షణాలు మమ్మల్ని ఢిల్లీ నుంచి సైకిల్ వైపు కావచ్చు, ఆ తర్వాత పాదయాత్రగా కూడా కావచ్చు, ఎలా అయినా కానీ అయోధ్యకు చేరుకోవాలన్నటువంటి లక్ష్యంతో తమ గమ్యం అంతా కూడా అయోధ్యకు చేరుకుంటుందని చెప్పి ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులు చెప్తున్నారు. నేను ఉదయం నుంచి గమనిస్తూ ఉన్నాను, చాలా మంది కూడా భక్తులంతా కూడా కొద్దిమంది పాదయాత్రగా వచ్చారు, కొద్దిమంది ఫ్యామిలీలుగా వచ్చారు. ఎక్కువ మంది యువకులు చుట్టుపక్కల ఉన్నటువంటి పక్కన రాష్ట్రాలు కావచ్చు, బీహార్ కావచ్చు, పాట్నా నుంచి కావచ్చు, తర్వాత లక్నో నుంచి కావచ్చు, అందరూ కూడా మరికొద్ది మంది వాక్ చేసుకుంటూ వస్తున్నటువంటి దృశ్యాలు ఉన్నాయి. అంటే భారతీయులుగా ఉన్నటువంటి వాళ్ళు, కరసేవకులుగా చేసినటువంటి వాళ్ళు కూడా కావచ్చు, ఆ తర్వాత 92 సంఘటన నేరుగా చూసినటువంటి వాళ్ళు కూడా కావచ్చు. తాము నేరుగా చూసినటువంటి గతంలో ఏదైతే రామ్లల్లా విగ్రహానికి సంబంధించి బాబ్రీ మసీద్ విధ్వంసానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇది రాదు అనుకున్నటువంటి నేపథ్యంలో ఈ కళ నిజమవుతున్నది అన్నటువంటి ఒక ఉద్దేశంతో ప్రజలంతా ఇక్కడ చేరుకుంటున్నారు. అందులో భాగంగా ఇక్కడ హెవీ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. రామ్లల్లా విగ్రహం దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ వరకు కూడా ప్రతిరోజు గంటకు ప్రధానమంత్రికి సంబంధించినటువంటి కాన్వాయ్ ఏదైతే ఉందో అది కూడా చెక్ చేసుకుంటూ వెళ్తుంది. సెక్యూరిటీ చెకింగ్ చేసుకుంటున్నారు. దాదాపు 22వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట ప్రాంతం మధ్యలో రామ్లల్లా విగ్రహ పునఃప్రతిష్టాపన ఉన్నటువంటి నేపథ్యంలో 7,000 మంది వివిఐపీలు, ఎంవీఐపీలు కూడా ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం అయోధ్య అంతా కూడా నేషనల్ సెక్యూరిటీ గార్డ్, తర్వాత బీఎస్ఎఫ్కి సంబంధించినటువంటి సెక్యూరిటీ సిబ్బంది చేతిలోకి పోయింది. ఈ మార్గం ఏదైతే ఉందో ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఈ మార్గం ఏదైతే ఉందో ప్రజలు వస్తూనే ఉన్నారు. కొద్దిమంది ఫ్లైట్స్ ద్వారా వస్తున్నారు, మరికొద్ది మంది లక్నోకి వచ్చి లక్నో ద్వారా రోడ్డు మార్గం ద్వారా వస్తున్నారు. సో సుందరంగా అయోధ్యను తీర్చిదిద్దడం జరిగింది. రామకథ
పార్క్ అనే పేరుతో రామునికి సంబంధించినటువంటి కథలన్నీ కూడా చెప్తున్నారు. అలాగే సరియు నదిలో హారతి ఏర్పాటు చేశారు. సో ఓవరాల్ గా చూస్తే ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ గా అందిస్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. ఆ తర్వాత ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ గా రిపోర్ట్ చేస్తుంది. అయోధ్యలో రానున్న రోజుల్లో మరో 3 రోజుల్లో ఒక అద్భుతమైనటువంటి కీలక ఘట్టానికి సంబంధించి రేపటి నుంచి క్రతువు కార్యక్రమం ప్రారంభం కాబోతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాటు చేశారు. అంతే స్థాయిలో ఏర్పాట్లు కూడా చురుగ్గా సాగుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. సంతోష్.